హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏ కిచెన్. నేను మీ రాజీ. ఈరోజు మన కిచెన్లో సూపర్ టేస్టీ స్ట్రీట్ స్టైల్ చికెన్ రోల్ తయారు చేసుకుందాం. వన్స్ యూ ట్రై యూ కెనాట్ స్టాప్ ఈటింగ్. సో ముందుగా ఒక బౌల్ తీసుకోండి. 1 కప్పు వీట్ ఫ్లోర్ వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకోండి. సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు వేసి కొద్దిగా వాటర్ అనేది వేసుకొని స్మూత్ సాఫ్ట్గా చపాతీ డవ్ లాగా కలుపుకోవాలి. కవర్ చేసి ఒక 15 to 20 మినిట్స్ రెస్ట్ పెట్టండి. నెక్స్ట్ ఒక కడాయి తీసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కొద్దిగా చాప్ చేసిన ఆనియన్స్ వేసి లైట్గా సాఫ్ట్ అయ్యాక దాంట్లోకి కొద్దిగా క్యారెట్ స్లైసెస్ అండ్ క్యాప్సికమ్ స్లైసెస్ని యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లో సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు వాటిని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ దాంట్లోకి కొద్దిగా పెప్పర్ అనేది యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ కొద్దిగా 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ సోయా సాస్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ రెడ్ చిల్లీ సాస్ కూడా యాడ్ చేయండి. ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యాక స్టవ్ అనేది ఆఫ్ చేయండి. నెక్స్ట్ మరొక ప్యాన్ తీసుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దిగా చాప్డ్ ఆనియన్స్ వేసుకోవాలి. అవి కొద్దిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా రోస్ట్ చేయండి. స్టవ్ అనేది లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రోస్ట్ అయ్యే వరకు బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయాక కొద్దిగా బోన్లెస్ చికెన్ అనేది యాడ్ చేసుకోండి. చికెన్ని లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలండి. బాగా కుక్ అయ్యాక దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ దాంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు యాడ్ చేసుకోండి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ చికెన్ మసాలా అనేది యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్ యాడ్ చేసి ఒక 5 మినిట్స్ వరకు బాగా కుక్ చేయండి. బాగా కుక్ చేశాక కొద్దిగా కొత్తిమీర అనేది వేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేయాలి. నెక్స్ట్ మనం ముందుగానే చపాతీ పిండి అనేది కలుపుకొని పెట్టుకున్నాం కదండి, అది ఇంకోసారి బాగా ఒకసారి నీట్ చేయండి. తర్వాత స్మాల్ బాల్స్ చేసుకోవాలి. చపాతీ పీట పైన కొద్దిగా ఫ్లోర్ అనేది వేసుకొని ఒక బాల్ అనేది తీసుకొని చపాతీని రోల్ చేసుకోవాలండి. మంచిగా రోల్ చేసుకున్నాక నెక్స్ట్ ఒక దోశ ప్యాన్ పెట్టుకుని బాగా హీట్ అయ్యాక చపాతీ అనేది దానిపైన వేసుకోండి. ఒక పక్క కాలాక నెక్స్ట్ సైడ్ ఫ్లిప్ చేసుకుని 2 వైపులా కొంచెం ఆయిల్ వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలి. ఒక 2 to 3 చపాతీస్ వరకు సేమ్ ఇలానే చేసుకోవాలండి. చూడండి చపాతీ అనేది ఎంత చక్కగా రోస్ట్ అయిందో. నెక్స్ట్ ఒక ఎగ్ తీసుకొని దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసి తవా పైన స్ప్రెడ్ చేసుకోవాలండి, ఆమ్లెట్ లాగా. నెక్స్ట్ ఒక చపాతీ తీసుకుని దానిపైన ప్రెస్ చేయండి. ఆమ్లెట్ అనేది బాగా రోస్ట్ అయ్యాక చపాతీ అనేది ఫ్లిప్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక 1 మినిట్ వరకు రోస్ట్ అయ్యాక ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. 2 టేబుల్ స్పూన్ ఆఫ్ టమాటో కెచప్ అనేది వేసుకుని బాగా స్ప్రెడ్ అన్నది చేసుకోవాలి. నెక్స్ట్ మనం ముందుగానే ఫ్రై చేసుకున్నటువంటి చికెన్ మిక్చర్ని కొద్దిగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ముందుగానే ఫ్రై చేసుకున్నటువంటి క్యాప్సికమ్ అండ్ క్యారెట్ కూడా వేసుకోండి. పైనుంచి కొద్దిగా ఆనియన్స్ వేసుకొని నెక్స్ట్ కొద్దిగా కెచప్ని కూడా వేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని రోల్ అనేది ఇలాగా ప్రెస్ చేసుకుంటా రోల్ అనేది చేయాలండి చపాతీని. నెక్స్ట్ ఒక పేపర్ తీసుకోండి, బటర్ పేపర్ ఆర్ ఫాయిల్. ఇలా స్లోగా ఫోల్డ్ చేసుకుంటే
ఎంతో టేస్టీగా ఉండే చికెన్ రోల్ అన్నది రెడీ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, మన చికెన్ రోల్ చూసారు కదా, సూపర్ టేస్టీ, సూపర్ క్విక్. ఈ రోల్ని ఈవినింగ్ స్నాక్స్కి, కిడ్స్ లంచ్ బాక్స్కి, ఈవెన్ పార్టీ స్టార్టర్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు ట్రై చేసి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయండి. ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ బటన్ని ప్రెస్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలానే ఇంకా చాలా టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.